నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు పండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఇలా రైతు భరోసా మీద గుడ్ న్యూస్ ఇవ్వడానికి ఎందుకంటే దీని మీద మనకు సర్కారు ఏ విధంగా రైతు భరోసా ఇవ్వబోతున్నో అనేది మీకు ప్రూఫ్ క్లారిటీ చేసిన. దీని మీద స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చిన అప్డేటు. ఎందుకంటే ఇన్ని రోజులుగా మనకు రైతు భరోసా ఏ విధంగా రాలేదు, ఏంది కారణం అనేది ఈ వీడియో. అయితే ఇప్పుడు మనకు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయంటే వచ్చని దానికి ముందు రైతులను ఇలా మనకు మభ్యపెట్టి వారి మైండ్లోకి ప్రభుత్వం పట్ల ఉద్దేశం మంచి రావాలని చేసి రైతులకు రైతు భరోసా 10 ఎకరాల వరకు వేయబోతున్నారట. దీని మీద మనకు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు వానాకాలం సీజన్ కాబట్టి డబ్బులు అవసరం అని వేయాలి, కానీ సర్పంచ్ ఎన్నికల కోసం రైతు భరోసా ముందే వేయాలని షెడ్యూల్ వీడియో చేస్తారట. మరి అంటే ఏ కారణంగా మీకు అవసరం రైతులు అంటే ఓట్ల కోసమే ఖాళీ అవసరం? రైతుల కష్టాలు, రైతుల బాధలు అవసరం లేదా? రైతుల కష్టాలు ఇప్పుడు వానాకాలం సీజన్ ఖర్చులు ఉంటాయి. 10 ఎకరాల రైతు భరోసా ఒకేసారి వేస్తామని అది కూడా డబ్బులు 12,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఏ విధంగా ఏ కారణంగా వేస్తారనేది మీరే ఈ వీడియో చూస్తే ప్రూఫ్ చేసేస్తుంది. ఈ వీడియో లోపలికి వెళ్ళిపోదాము. మళ్ళీ లాస్ట్లో మంచి విషయాలు చెప్తాను. నా వీడియోలో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోర్రి, గట్టి కొట్టుర్రి, మీకే మ్యాటర్ పూర్తిగా అర్థమవుతుంది. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకుమని ఛానల్. 10 ఎకరాలకు రైతు భరోసా తేదీ 26వ నెల. రైతు భరోసా రైతులకు శుభవార్త. ఒకేసారి రబీ సీజన్కు రైతు భరోసా పడబోతా ఉన్నది. దీని మీద మనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చిన అప్డేట్. మరి ఈ అప్డేట్లోకి వెళ్ళి చూద్దాం మరి ఎట్లా ఉంటుందో. మరి రైతులకు శుభవార్త. 10 ఎకరాలకు రైతు భరోసా ఒకేసారి, త్వరలోని రైతు ఖాతాల్లోకి నిధులు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలోని రైతు భరోసా నిధులను ఒకేసారి విడుదల చేసేందుకు రేవంత్ సర్కారు సిద్ధమవుతోంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతులకు అంతస్తుది తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి 10 ఎకరాలకు రైతు భరోసా డబ్బులను ఒకేసారి రైతు ఖాతాలోకి జమ కానున్నాయి సమాచారం. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతంగా చేసింది. ఇంతకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం సూచిరవుల్లో మరి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మొత్తం ఉన్నాయి. రైతు భరోసా 10 ఎకరాలకు పడబోతా ఉన్నది. దీని మీద మరి మనకు త్వరలోనే రైతు ఖాతాల్లోకి జమ కానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట్ని స్వయంగా. మరి ఎంతవరకు వాస్తవం అనేది, ఎంతవరకు అబద్ధం అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. మరి నేను మ్యాటర్ చదువుతూ ఉంటాను. రైతులకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సమాచారం. ఇప్పటికీ అన్నదాతలకు రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. మళ్ళీ వానాకాలం వచ్చేసింది, కానీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో అందించలేదు. దీనిపై రైతులకు సహాయంలో ఉన్నారు. ఇతర ఉంటే సర్పంచ్ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఖచ్చితంగా మరో 2 నెలలలోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసేందుకు చేయాల్సిందే అని, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఘాట్లకు బ్రేక్ పడుతుందని. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లు గ్రాంట్లు పెండింగ్లో ఉండి మరో 2,000 కోట్లు గ్రాంట్లు రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే విడుదల అవుతాయి. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు కూడా ఎన్నికలు నిర్వహిస్తారట. మరి చూద్దాం. మరి రైతులకు అయితే స్థానిక ఎన్నికల వెళ్ళాలంటే ప్రభుత్వం ముందు కొన్ని అడ్డంకులు, మరి ముఖ్యంగా రైతు భరోసా నిధులు విడుదల జ్ఞాపకం ఒకటి కాగా, ఇక తాజాగా బస్ పాస్ ఛార్జీలను పెంచుతూ చిరుద్యోగులకు, విద్యార్థులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. పైగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు కూడా అందరి ఖాతాల్లోకి జమ కావడం లేదు. ఇలాంటి ఆరుణంలో స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అనే భయం కాంగ్రెస్ వర్గంలో ఉంటుందని, దీనికి పరిష్కారంగా రైతు భరోసా నిధులను ఒకేసారి పూర్తి స్థాయిలో విడుదల చేయాల్సిన రేవంత్ సర్కారు భావిస్తుందని సమాచారం. అంటే ఇది ఎట్లా ఉందంటే మార్గం ఇది ప్రజలకు అవసరం. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్నికలు అవసరం కాబట్టి ప్రజలు ఓటేయాలని మనకు సర్పంచ్ ఎన్నికలు పెట్టి
ఈ డబ్బులు రైతు భరోసా ఇయ్యాలని చూస్తూ ఉన్నారు. దీని ద్వారా మనకు అర్థమవుతుంది. గ్రామ పంచాయతీ పదవీ కాలం ముగిసిన చాలా నెలలు అవుతుంది. దీనికి సమయంలో అయినా ఎన్నికల నిర్వహించాల్సి వస్తుంది. ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం. వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఈసీ రెడీ ఉంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ఉంది. రైతు భరోసా నిధులను అన్నదాత ఖాతాల్లోకి జమ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత రబీ సీజన్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేశారు. అయితే ఈసారి రైతులందరికీ ఇవ్వకుండా ఎకరాల వారీగా రైతు భరోసా పడనుందట. చూసిర్రా మరి సర్పంచ్ ఎన్నికల కోసం మనకు రైతు భరోసా వేసి రైతులకు ఇలా మబ్ది పెట్టి ఓట్లు వేసుకున్న ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇంతవరకు ఇది న్యాయం. అదే సర్పంచ్ ఎన్నికలు రాకపోతే రైతు భరోసా మనకి ప్రభుత్వం ఇయ్యదు. ఇక ఎన్నికలు ఉంటేనే ఎన్నికలకు ముందు వేస్తామంటారా? ఇదేం న్యాయము? రైతులను ఆడుకోవడం. గత రబీ సీజన్లో ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున వేశారు. అయితే ఒకేసారి రైతులందరికీ ఇవ్వకుండా ఎకరాల వారీగా విడుదల చేయడంపై అన్నదాతలకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పైగా అది కూడా అందరికీ జమ కాలేదు వార్తలు వచ్చాయి. అందుకే ఈసారి 2-3 రోజుల వ్యవధిలో ఈసారి 10 ఎకరాల వరకు రైతు భరోసా రైతు ఖాతాల్లోకి డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులతో చర్యలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది నిజమైతే ఈసారి 10 ఎకరాల వరకు ఒకేసారి రైతు భరోసా డబ్బులు రైతు ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇంకెంది సార్ క్లారిటీ? మీరు క్లారిటీ అనుకుంటూ పోతూ ఉంటే మాకు రోజులు వానాకాలం కూడా గడిచిపోతూ ఉంటాయి. మాకు రైతు భరోసా రాదు, మీరు వేయాలని అంటే ఆశ పెడుతారు ఏంటి మాకు? నేను చెప్పిన ఎందుకంటే కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే రైతు భరోసా వేయాలని మన ప్రభుత్వం భావిస్తోంది. అది ఎంతవరకు అన్యాయం అది ప్రభుత్వానికి అర్థం కావాలి. ఎందుకంటే ప్రజలను అవకతవకంగా వాడుకోవాలని చూస్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు రైతు భరోసా వేయకపోతే మనం సర్పంచ్ ఎన్నికలప్పుడు ఈ ప్రభుత్వానికి మనం ఓట్లు వేయం కాబట్టి మనకు రైతు భరోసా అనేది వేద్దామని చెప్తా ఉన్నారు. అది మరి ఆశ ఉట్టిత్తోర్రు. 10 ఎకరాల రైతు భరోసా చేస్తారా ఏరని చూద్దాము. వేస్తే కూడా మనకు మంచిదే, కానీ ఓటుకు నోటు అమ్ముడు పోవద్దని గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులుగా ప్రభుత్వం యాసంగి సీజన్ పోయింది, యాసంగి వేయాలి. 4 ఎకరాల వరకు రైతు భరోసా వేసిర్రు. 10-15 ఎకరాల వరకు వేస్తామన్నారు, అది వేయలేరు. ఇప్పుడు అట్నే మళ్ళీ వేస్తూ ఉన్నారు. మరి కొంతమందికి అయితే రైతు భరోసా 4 ఎకరాల వరకు పడ్డాయి. అంతకు ముందు నుంచి వేస్తామని నాకు 5 ఎకరాలకు వేస్తామని నిన్న చెప్పారు. వారికి పడ్డాయి ఆపలే కింద కామెంట్లు పెట్టుర్రి, పెట్టకపోతే నాకు మెసేజ్ పెట్టుర్రి, కింద కామెంట్ పెట్టి నేను చూసి మళ్ళీ మీకోసం నేను వీడియో చేసి చూపిస్తాను. మరి అందరికీ రైతు భరోసా రావాలని కోరుకుంటూ, అందరూ బావాలని కోరుకుంటూ, వానాకాలం పాటు అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ, జై తెలంగాణ.